హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజైతే పేపర్తో మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చేశాను. ఎక్కడ హ్యాంగింగ్ చేసినా బాగుంటుందండి. ఇదైతే మనం ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. దీనికి కూడా పెద్ద ఖర్చు అయితే అవ్వదు, కాకపోతే కొన్ని పేపర్స్ అయితే అవసరం అవుతాయి. ఆ పేపర్స్ కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇది కార్డ్బోర్డు గ్లూతో చేస్తున్నాను. ఒక 10 రూపీస్ అవ్వచ్చు మేబీ, ఎందుకంటే కొంచెం బాగుంది. దానికి తోడు కొన్ని ఎక్కువ పేపర్స్ కావాలి కాబట్టి ఈ పేపర్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఇలా మొబ్బులాగా అయితే ఒక పిక్చర్ని డ్రా చేసుకొని అది కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఐస్ కోసం బ్లాక్ అండ్ వైట్ 2 పేపర్స్ కట్ చేసుకోవాలి రౌండ్గా. తర్వాత చీజ్ అంటే నవ్వు కోసము బుగ్గల కోసం రెడ్ ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మనం రింగుల్లాగా తయారు చేసుకోవడానికి నేను ఇదైతే ఒక 14-15 తీసుకున్నానండి. ఒకటి తక్కువగా అలా తీసుకుంటూ పోవాలి. ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది. ఈ గ్లూ అంతా మనం వేసి దీన్ని అంటించుకోవాలి. మనం ఇందాక ముబ్బులాగా కట్ చేసుకున్న పిక్చర్ని దాన్ని కొంచెం గట్టిగా అంటించుకోవాలి. ఇదైతే పక్కాగా స్టాండ్గా ఉండేటట్టుగా అంటించుకుంటే బెటరు. బ్యాక్ సైడ్ ఇప్పుడే అంటించకూడదు, ఎందుకంటే ఇంకా మనకి కొంచెం వర్క్ ఉంది కదా. ఈ రింగ్ అంటే ఒక 7 మందంలో ఒక స్ట్రిప్ తయారు చేసి ఆ స్ట్రిప్ని ఇలా అంటించేయటమేనండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పెద్ద సైజులో తయారు చేసుకోవాలి. మరి లాంగ్ అయినా కూడా బాగుండదు. గాలి వస్తే ఊగే మాదిరి మనం వీటిని తయారు చేసుకుంటే సరిపోతుంది. వీటినే మనకి ఏ అనుకూలమైన రంగులు ఏముంటే అవి పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏం రూల్ లేదు. మనకి ఏది అనుకూలంగా అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు. లేదు 2 కలర్స్తో చేసుకుంటాము, ఎన్ని కలర్స్ వేస్ట్ అనుకున్నా అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ తిప్పి కొంచెం గ్లూ అయితే మనం పెట్టాలి. కొంచెం గ్లూ పెట్టేసి దీన్ని ఇలా అంటించేయడమే. 1 by 1 మనం చేసిన స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా అంటించేయడమే పెద్దది. దాని తర్వాత ఇంకొక రింగు తక్కువ ఉండేది, తర్వాత ఇంకొక రింగ్ తక్కువ ఉండేది, అలాగే ఇటు పక్కన కూడా ఇలా అంటించిన తర్వాత కళ్ళ కోసం అయితే నేను గ్లూ వేసేసాను. బ్లాక్ కళ్ళు పెడుతున్నాము. వైట్గా ఉంది కాబట్టి మొబ్బు ఆకారం ఏదైతే ఉందో అది. ఇంకోటి కూడా చూడండి, ఇప్పటికే ఎంత క్యూట్నెస్ వచ్చేస్తుందో దీనికి. బాగా ఉంది. నేను ఈజీగా ఉంటుంది తయారు చేసేటప్పుడు కూడా అనుకున్నాను, అలాగే ఉంది. చూడండి, నేను ఒక నాట్ అయితే వెనకాల వేసేసాను. నేను కొంచెం క్యూట్గా ఉండటం కోసం అంటే కొంచెం ఇంకా చిన్న పీసెస్ కట్ చేసి మళ్ళీ కూడా ఇక్కడ అంటించేసాను. కొంచెం చిన్న పీసెస్ అంటే కళ్ళలో మెరుపులు వచ్చే మాదిరిలాగా. కార్టూన్ ఫేస్ కదా, ఎంతైనా కార్టూన్ అంటే కొంచెం స్మైలీగా ఉండాలి కదా, అందుకని ఇక్కడ చిప్స్ అయితే నేను పెట్టేస్తున్నాను. ఇది మనం పెన్తోనైనా డ్రా చేయొచ్చు, లేకపోతే ఇలా మనం స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, ఊగుతూ ఎంత బాగుంటుందో. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. మనం ఎక్కడ హ్యాంగ్ చేసినా అంటే ఇంటి దగ్గర హ్యాంగ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.